ఈ కవాడిగూడ డివిజన్ మా కార్పొరేటర్ రచన. మీకు ఇక్కడ కవాడిగూడలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? ఈ నుంచి మొదలు పెడితే కవాడిగూడ ముషిరా మన రోడ్ మీదకు ఇక డెలివరీ ఇప్పుడే అయిపోయినట్టు ఉన్నది. ఆ రోడ్ అలాంటి బాగా లేకుండా ఉన్నది. ఇప్పటి మాకు లేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ ఆమె ఉండే, ఆమె అంతగా ఉండే, ఈమె అంతే ఉండే. ఆమె కార్పొరేటర్ అన్న పేరే విన్నాను కానీ ఆమె ఫేస్ కూడా చూడలేదు. ఇక ఆమెతో కాదు కూడా ఇప్పుడు ఆమె పీరియడ్ కూడా అయిపోయింది. అబ్బ తరుణ్ కుమార్ గౌడ్ అనేది మా కార్పొరేటర్ రచన. బీజేపీ ఇప్పుడు మాకు మా బస్సు గురించి ఏ డివిజన్ అండి? ఈ కవాడిగూడ డివిజన్. మీకు ఇక్కడ కవాడిగూడలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? చాలా ఉన్నాయి. ఇప్పుడు మాకు ఆమె గెలిచిన నుంచి ఇప్పుడు మాకు బస్సుకి వచ్చింది లేదు. ఆయన కానీ ముఠా గోపాల్ కానీ ఇప్పుడు మాకు బస్సుకి ఇప్పుడు మాకు ఈ నుంచి మొదలు పెడితే కవాడిగూడ ముషిరా మన రోడ్ మీదకు ఇక డెలివరీ ఇప్పుడే అయిపోయినట్టు ఉన్నది. ఆ రోడ్ అలాంటి బాగా లేకుండా ఉన్నది. అంతా గుంతలు ఇప్పుడు మాకు ఎవరు చేయలేదు. రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు మాకు రోడ్ అనేది ఇప్పుడు మాకు చేయలేదు. ఈ లైట్లు కానీ ఇప్పుడు కానీ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. అంటే ఇప్పుడు ఉన్న రచనాశ్రీ గారు ఏం పనులు చేయాలంటారు? ఇప్పుడు మాకు లేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ ఆమె ఉండే, ఆమె అంతగా ఉండే, ఈమె అంతే ఉంది. ఇప్పుడు మాకు డెవలప్మెంట్. ఈ వార్డులో మీకు ప్రధాన సమస్యలు ఏంటి అసలు? మోరీ సమస్య ఉన్నది, స్ట్రీట్ లైట్ ఉన్నది, ఇంకోటి రోడ్ ఒకటి మెయిన్ రోడ్ పోయి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు డ్రైనేజ్ ఈ మధ్యలో డ్రైనేజ్ చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో ఉన్నాయి. ఇప్పుడు రాబోయే పోటీ చేసే అభ్యర్థులకు కార్పొరేటర్కి మీరు ఇచ్చే సలహా ఏంటండి? ఎవరైనా ఆమె గెలవనైనా వాళ్ళ ఇంటికి పరిమితం కాదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి బస్సు సమస్య గురించి చెప్పాలి. వాళ్ళు ఏ బస్సు గురించి ఎప్పుడైనా గెలిచిరు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఇప్పటివరకు ఆమె రాలేదు. ఎవరైతే బీజేపీ క్యాండిడేట్ ఇప్పుడు మాకు బస్సుకి రాలేదు, బస్సు గురించి పట్టించుకోలేదు. మా మీడియా ద్వారా మీ కార్పొరేటర్కి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మీ మీడియా ద్వారా వచ్చినాక అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు మా సమస్య ఎవరు వింటలేరు. మీ మీడియాతోనైనా మా సమస్య వింటాలని కోరుతున్నాను. ఏం సమస్య? సరే, సమస్య అంటే మంచినీళ్ళు ఓకే, మంచిగా రోడ్డు బాగలేదు, స్ట్రీట్ లైట్ సరిగా లేదు, మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే ఎవరి దగ్గర వెళ్ళాలండి? మా దగ్గర కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే లేడు. ఇంకోటి ఆమె గెలిచిన కార్పొరేటర్ అయితే తెలియదు. వాళ్ళ ఇంటికి పోయి ఏమని చెప్పగలుగుతాం? ఆమె రాదు. ఎవరింటికి కానీ ఇక్కడ వెళ్తాం? ఒక సంఘంగా మా ప్రాబ్లం అనేది చెప్పుకోవాలంటే వీళ్ళు చెప్పుకోలేకపోతున్నాం. ఇదండి ఈ బస్తీ సమస్య. నమస్కారం అక్క, మేము మీడియా బస్ 365 వచ్చాము. మీ పేరు చెప్పండి. మీ పేరు? నా పేరు అనురాధ. మీ బస్తీ పేరు? మా బస్తీ పేరు కవాడిగూడ ఉన్నికోట అంటారు. ఓకే, మీ కార్పొరేటర్ గారి పేరు? రచనశ్రీ గారు. ఇప్పుడు ఆమె గెలిచింది. ఏ రోజు ఆమె మంచి చెడులు అరుచుకోలేదు ఇక్కడ వచ్చి. అంటే జనరల్ గా మీకు ఉన్న సమస్యలు ఏంటి అక్క? మాకు జనరల్ గా ఉన్న సమస్యలు ఏంటంటే మాకు ఇంతకు ముందు వాటర్ డబ్బాలు పెడతా అన్నారు, పెట్టలేరు. తర్వాత ఈ ముసలి వాళ్ళకి ఇక్కడ కూర్చునేందుకు వాళ్ళకి ఇక్కడ నల్లాలు చాలా కష్టపడి మేము పట్టుకుంటున్నాము. ఏదైనా మేము రెచ్చరిచ్చి మేము ఏదైనా మాట్లాడినాం అనుకో ఈ బస్తీలో మేము ఉండవలసింది లేదు. ఇంతకుముందు బీజేపీ ఉండే, ఆయన వాజ్పేయి ఉన్నప్పటి లెక్క ఇప్పుడు లేదు. ఆమె కార్పొరేటర్ ఏ రోజు ఒకరోజు మా బస్తీలో వచ్చి మా సమస్య అరుచుకోలేదు. ఓకే అక్క, ఇప్పుడు మా మీడియా ద్వారా మేము మీ కార్పొరేటర్ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? బస్తీలో కార్పొరేటర్ అన్నప్పుడు అందరు కష్ట సుఖాలు అరుచుకోవాలి కదా. ఏ రోజు ఆమె రాలేదు. ఆమె కార్పొరేటర్ అన్న పేరే విన్నాను కానీ ఆమె ఫేస్ కూడా చూడలేదు. ఆమె ఈ బస్తీలో వచ్చి మా సమస్యలు ఏం అరుచుకోలేదు. గెలిచింది అన్నారు, ఆమె ఎక్కడుందో మాకే తెలియదు. ఇదండి ఈ బస్తీ సమస్య. మీ కార్పొరేటర్ రచనశ్రీ గారి గురించి మీరు ఏమన్నా చెప్పగలుగుతారా? నా పేరు లక్ష్మి. మాకు ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. మాకు ఇక్కడ ఎవరు సరిగా పనిచేయడం లేదు. డ్రైనేజ్ సమస్య ఉంది. మాకు అన్ని ఇక్కడ సంపులను కట్టిండ్రు. మాకు దేనికైనా ఇబ్బందే ఉంది. చెప్పేది ప్రధానంగా మీకున్న సమస్యలు ఏంటి? డ్రైనేజ్ సమస్యనే ఫస్ట్. ఓకే, డ్రైనేజ్కే కానీ దేనికే కానీ సమస్య అనేది ప్రతి ఒక్కటి ఉంది. నీళ్లకు దానికి దీనికి ఇప్పుడు కొంచెం నీళ్ళది పర్వాలే అన్నట్టుంది కానీ డ్రైనేజ్దే ఎక్కువ ఉంది మాకు. సాధారణంగా మీ కార్పొరేటర్ గారు మీకు అందుబాటులో ఉంటారా? మాకైతే ఇప్పటికి లేరు. ఇప్పుడు మా ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయింది. నాకు పింఛనే రావట్లేదు. ఓకే,
అంటే ఇప్పుడు మేము మా మీడియా ద్వారా మీ కార్పొరేటర్కి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మా గురించి పని చేయాలని చెప్తున్నాం అంతే. పనులు అంటే మా సమస్యలు తెలుసుకొని, ఇప్పుడు మీరు దిగిందు మా సమస్యలు తెలుసుకోవడానికే. మా సమస్యలు తెలుసుకొని పని చేయాలి మీరు. ఒక 2-3 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాక కొత్త అభ్యర్థులు వస్తున్నారు, ఆస్పిరెంట్స్ వస్తున్నారు. వాళ్ళు పోటీ కొత్త వాళ్ళు రావాలి. పోసే వారికి కొత్త మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మీరు అంటే వాళ్ళు ఏం చూసుకొని రావాలి, మీకు ఏం చేయాలి? మీకు service- మాకు మా సమస్యలు తెలుసుకొని వాళ్ళు చెయ్యాలి. మాకు ఇప్పుడు ఉన్నికోట అంటే మాది లోకాలిటీ అన్నట్టే చూస్తారు మమ్మల్ని. అట్లా కాకుండా మమ్మల్ని కూడా గుర్తించాలి, మాకు మంచి చేయాలి అంతే నేను కోరుకునేది. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. నమస్కారం అండి, నా పేరు సురేందర్, నేను మీడియా బస్ 3GP నుంచి వచ్చాను. మీ పేరు చెప్పగలరా? నా పేరు అంజయ్య గౌడ్ అండి. మీ వార్డు? మా వార్డు వచ్చేసి ఇది మా ఉన్నికోట. ఇది కబడ్డీ కూడా వస్తుంది. కబడ్డీ కూడా బస్సు వస్తుంది. 496 ఇండ్లు ఇవి. ఓకే. ఇది వచ్చేసి ఇప్పుడు మనకు డెవలప్మెంట్ ఏం లేదు. ఓకే, మీ కార్పొరేటర్ గారు ఒక్క పని చేయలేదండి. మా ప్రధానంగా మీకు ఉన్న సమస్యలు ఏంటి ఇక్కడ? సమస్యలు ఏముంటాయి? రోడ్లే ఉంటాయి మెయిన్. రోడ్లు, వీధి లైట్లు అవే మెయిన్ ఉంటాయి. అవన్నీ కూడా ఆమె ఇంతవరకు ఒక రూపాయి పని చేయలేదు. ఆమె గెలిచింది కానీ ఇక రూపాయి పని చేయలేదు. ఇక మనం ఎందుకు ఆమె మీద మన నిందలు మోపాలి? కానీ ఆడపిల్ల కాబట్టి మనం ఏం అనలేము. కాకపోతే సాధారణంగా మీ కార్పొరేటర్ గారు మీకు 24 గంటలు అందుబాటులో ఉంటారా? మీ సమస్యలు ఇక ప్రధాన మాకైతే ఉండదు. వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళకు ఉంటుంది, మాకు ఉండదు. ఉన్నికోట పరంగానైతే మాకు అసలు ఉండదు. ఇక్కడ ఈ ఉన్నికోటలో మేజర్ సమస్యలు ఏంటివండి? ఏమున్నాయి? డ్రైనేజ్ లైన్ ఉంది మెయిన్, ఓకే, వాటర్ లైన్ ఉంది మెయిన్. ఈ 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి వాటరు, మనకు ఉన్నికోటలో వాటర్ వచ్చిందంటే ఈ రోడ్డు పంటి మన పద్మశాల కాలనీ పోతాయి. ఆ ఒక్క సమస్య ఆమె తీరలేదు. ఇక ఆమెతో కాదు కూడా. ఇప్పుడు ఆమె పీరియడ్ కూడా అయిపోయింది. ఆమె పీరియడ్ అయిపోయింది కాబట్టి ఆమెతో ఇప్పుడు ఆమె ఏం చేయలేదు కూడా ఇక్కడ మా వరకు. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు రాబోయే కొత్త అభ్యర్థులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కొత్త డెవలప్మెంట్ ఉండాలండి. ఎవరన్నా గెలవని కానీ డెవలప్మెంట్ లేనిది ఎందుకు మనకు? డెవలప్మెంట్ మెయిన్ ముఖ్యం. డెవలప్మెంట్ లేనిది ఏం లాభం? ఇప్పుడు ఉన్నికోటకు ₹1 నిధులు తెలియదండి ఆమె. ₹1 అంటే రూపాయి. అది నేను చెప్పగలుగుతాను. మాకు మెయిన్ ఏంటంటే మేము చేసుకునే బస్తివాసులు కొత్త కట్టినప్పటి నుంచి మేము చేసుకున్న సమస్యలే. కానీ మా గల్లీ చూడండి, ఒకటి బ్లాక్ వైజ్గా మీరు చూడండి. ఎన్నిక సందులల్లో ఎట్లా ఉన్నాయి డ్రైనేజ్ లైన్లన్నీ చూడండి ఒకసారి. అదేవిధంగా మీరు మా మీడియా బస్ ద్వారా మీ ప్రస్తుత కార్పొరేటర్ రచనశ్రీ గారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటేనండి, ఆమె పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు ఆమెను ఏం చెప్పినా కానీ ఏం లాభం లేదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు చెప్పినా అని పనిచేసే ఆర్భటంలో లేదు. ఆమె అయిపోయింది. ఇప్పుడు మనం ఆడపిల్ల కాబట్టి మనం ఏమనొద్దు. ఆమె పీరియడ్ కూడా అయిపోయింది అంతే. ఇదండి ఉన్నికోట కబడ్డీ కూడా బస్తీ వాసుల రోదన.